అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మన ప్రకృతి జేకే ఛానల్. ఇదంతా మేము తీసుకున్న రూమ్ ఎదురుగుండండి. ఎంత బాగుంటుందో, లేవగానే ప్రత్యక్ష దేవుడు, ప్రకృతి, పచ్చటి పొలాలు బాగుంటుందండి రూమ్ దగ్గర. ఇది కరెంటు పెట్టిన మరుసటి రోజుదండి. మన పొలానికి కరెంట్ వచ్చిందని చెప్పాను కదా, ఆ మరుసటి రోజుదనమాట. మరుసటి రోజుకి పొలానికి వెళ్ళి గాలివానకి పందిరంతా పడిపోయింది. అదంతా బాగు చేసుకున్నాము. కూలీల్ని మాట్లాడితే వాళ్ళు రాలేదు. వాళ్ళు వస్తే కొన్ని పనులు చేయిద్దాం అనుకున్నామన్నమాట. వాళ్ళు రాలేదు. కూలీలు మాత్రం అడగగానే రారండి. అదొక పెద్ద ప్రాబ్లం అక్కడ. అందుకని మనకు ఆ పని జరుగుతుందో లేదో అన్నదే ఉంటుంది ప్రతిరోజు అక్కడ ఏం మాట్లాడినా కూడా. అందుకని మేమే చిన్న చిన్న పనులు చేసుకుందామని వచ్చేసాము. అయితే ఈ ప్రకృతి వ్యవసాయం మీద నాకెట్లా ఇంట్రెస్ట్ కలిగింది, నాకెట్లా నాటుకుపోయింది అని అంటే 2014లో అండి. రాజీవ్ దీక్షితులు గారి పుస్తకాలు చూసేదాన్ని, వీడియోస్ చూసేదాన్ని. ఆయన గురించి తెలుసుకున్నాను అనమాట. తర్వాత విజయరామ్ గారి వీడియోలు బాగా చూసేదాన్ని. అనుకోకుండానే వాటన్నిటి గురించి తెలుసుకున్నాను. లక్కీగా మేము ఉంటున్న ఇంటి ముందర కొంచెం ప్లేస్ ఉండేదన్నమాట. అంటే ఎదురుగుండా పొలాలు ఉండేవి. ఆ పొలాలు మా ఇంటి ముందర రోడ్డు తర్వాత పొలాలు ఉండేవన్నమాట. అయితే ఆ పొలాల వాళ్ళదే మన దేశీ ఆవు ఉండేది వాళ్ళకి. నేను అవన్నీ ఆ ఆవు పేడ తీసుకొచ్చి, మూత్రం తీసుకొచ్చి ప్రయోగంగా నేను ఇంటి ముందరనే కూరగాయలన్నీ వేసేదాన్ని. ఎంత బాగా చేశానంటే ఇంక అప్పటి నుంచి ఎప్పటికైనా సరే నేను పొలం తీసుకొని నేను చెయ్యాలి, అందరి ఆరోగ్యం కాపాడుకోవాలి అనేసి పడిందండి. అప్పటి నుంచి నేను వీటి గురించే తాపత్రయపడేదాన్ని, తలుచుకునేదాన్ని అనమాట. అయితే పిల్లలందరూ కూడా నన్ను ఆ పండించడం అవన్నీ చూసిన తర్వాత మా పిల్లలందరికీ కూడా దాని మీద ఇంట్రెస్ట్ కలిగింది. అందుకని అందరూ సహకరించారు నాకు. ముఖ్యంగా మా వారు కూడా చాలా బాగా సహకరిస్తారు. అందుకే ఇంత మంచిగా పని జరిగిందనమాట. అంటే 10 సంవత్సరాలు వెయిట్ చేశాను ఈ పొలం తీసుకోవడానికి కానీ, ఈ విధంగా నేను ఇటువైపు మళ్ళడానికి కానీ. 10 సంవత్సరాల నుంచి నేను తలుచుకొని ఇన్నాళ్ళకి నా కళ నెరవేరింది అని. ఈ సంవత్సరం ఇంకా అంటే పొలం తీసుకున్న తర్వాత కూడా నాకు కరెంట్ రాలేదు కదా, కరెంటు లేదనమాట పొలంలో. అయినా కూడా చాలా పండించాను. ప్రతి ఒక్కటి వీడియో పెట్టాను. వరి కూడా ఎలా పండించాలి నీళ్లు లేకుండా అన్నది విని అన్నీ నేను ఎవ్వరి దగ్గర చూడలేదు. కేవలం వీడియోలు మాత్రమే చూసి ప్రయోగంగా చేసేదాన్ని అనమాట. ఎవ్వరి పొలంలోకి వెళ్ళి చూడలేదు, ఎవ్వరి దగ్గర చూడలేదు. అట్లా నేనే ప్రయోగంగా చేసి సక్సెస్ అయ్యాను. దానికి మా వాళ్ళందరి సహకారం నాకు అట్లా ఉంది. అందుకనే నీళ్లు లేకుండానే ఇన్ని చేశాను. ప్రతి ఒక్కటి తీశాను. కూరగాయలు, విత్తనాలు, కందులు, మినుములు ప్రతి ఒక్కటి వీడియో పెట్టానండి. అన్నీ పెట్టాను. అయితే ఈ వీడియోలు నాకు అందరి దగ్గరికి వెళ్తున్నాయి, చేరుతున్నాయి, అందరు నాకు చూస్తున్నారు, లైక్లు కొడుతున్నారు అనేది నాకు అవసరం లేదు. కానీ ఎప్పుడో అప్పుడు కొంతమంది అయినా దీన్ని చూసి ఇంత చిన్న దాంట్లోనే చెయ్యంగలేదు అనేసి కొంతమంది అయినా వాళ్ళ వరకు వాళ్ళు పండించుకుంటారు అన్న చిన్న ఆశతోటే నేను ఇవన్నీ చేస్తున్నాను. అంతే. వీడియోలు చూడక్కర్లేదు. వీడియోలో ఉన్నది ఏ ఒక్కరి వీడియో చూసైనా వాళ్ళు ఫాలో అవుతే చాలు. ఎందుకంటే మా ఇంట్లోనే ప్రత్యక్షంగా నా కోడలు కడుపుతూ ఉంటే దేశీ ఆవు నెయ్యి, ఆవు పాలు, ఈ ప్రకృతి వ్యవసాయం ఫుడ్ ఇదే పెట్టానన్నమాట. ఏ ఒక్కటి కూడా వేరే ఫుడ్ పెట్టలేదు. అందుకని నార్మల్ కాన్పై నా మనవరాలు ఫుల్ ఆరోగ్యంతో ఉంది. నార్మల్ కాన్పైంది, చక్కగా పాలున్నాయి, తల్లిపాలు పుష్టిగా సరిపోయినాయి అన్నమాట. అది పెద్ద రిజల్ట్ మాకు. ఎందుకంటే అసలు ఆపరేషన్ థియేటర్లోకి కూడా తీసుకెళ్దాం అనుకున్నారు. అంత సక్సెస్ఫుల్గా నేను సాధించగలిగాను. దీన్ని సాధించడం కాదు, దాన్ని కూడా ప్రత్యక్షంగా సాక్షిగా నేనే ఉండిపోయాను. అందుకని ఈ ఆనందం రెట్టింపయ్యి మేము ఈ సంవత్సరం నుంచి కంటిన్యూగా
ప్రకృతి వ్యవసాయం చేయాలని అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉండబోతున్నాం అన్నమాట. అది ఈ ఆనందానికి కారణము. అందుకని ఇక్కడి నుంచి ప్రతిరోజు ప్రతి వీడియో వస్తూ ఉంటుంది. ప్రతిరోజు అనను కానీ ప్రతి వీడియో వస్తుంటుంది మీ దాకా. అంటే ప్రతి ఒక్కరూ ఏమనుకోవాలంటే వీళ్ళే చెయ్యగలేదు, మేము ఎందుకు చెయ్యలేము అని అనుకోవాలి ప్రతి ఒక్కరూ. వాళ్ళ ఇంటి వరకైనా వాళ్ళు ఏదో ఒక రకంగా పండించుకొని తినగలగాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు తినే ఆహారము వాళ్ళ ఆవేశానికి, వాళ్ళ ఆరోగ్యానికి కారణమవుతున్నాయి. మందమతులు తయారైపోతున్నారు, జ్ఞానం కోల్పోతున్నారు, ముఖ్యంగా ఆరోగ్యాన్ని ఫుల్గా కోల్పోతున్నారు. మన ఆరోగ్యాన్ని తీసుకెళ్ళి ఎవరికో అప్పచెప్పాల్సిన అవసరం లేకుండా బతకాలన్నదే నా ఆకాంక్ష. ఈ వీడియోల ద్వారా నేను ఎవరినో ఏమో అంటున్నానని కాదండి, ప్రతి ఒక్కరూ బాగుండాలన్న నా ఆశయంతో చెప్తున్నాను. ఎన్నో చూసాం కాబట్టి ఎన్నో చూసాము. ఇదివరకు పాలసీలు మనిషికి ఉండేవి, మనిషి చచ్చిపోతే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, మీ ఆరోగ్యం గ్యారంటీగా చెడిపోతుంది, పాలసీలు కట్టండి అనే ప్రతి ఇంటికి ప్రతి మనిషికి పాలసీలు ఉంటున్నాయి. దేనికి? ఆరోగ్యం గురించి పాలసీలు, కిడ్నీల మీద, దాని మీద, ప్రతి దానికి మీకు ఉందా పాలసీ, చేరండి, ఇట్లా ఉంటున్నారనమాట. ఇవన్నీ చూసి అసలు రానున్న రోజుల్లో ఎలా ఉంటామో అన్న భయం ఉండిపోయింది. మనం ఎలాగూ పాడైపోతున్నాము. ముఖ్యంగా పిల్లలకి దేశీ ఆవు పాలు ఇవ్వండి. ప్రకృతి వ్యవసాయమైన పదార్థాలు ఎక్కడ దొరుకుతాయో దయచేసి అవి తెచ్చి అవి మాత్రమే ఇంట్లో తినండి. ఇది మంచి పద్ధతి అండి. దయచేసి ఇంటి ఫుడ్డుకే అలవాటు పరచండి చిన్నప్పటి నుంచే. పిల్లల్ని చిన్నప్పటి నుంచే బయట ఫుడ్డుకి అలవాటు చేయకుండా, ఎప్పుడో ఒకసారి పోవడం వేరు, కానీ దేశీ ఆవు వల్ల మీ ఎక్కడ దొరికినా అమృతం లాంటి ఆ పాలను తెచ్చి మీ పిల్లలకి పట్టండి. వాళ్ళకి మంచి ఆలోచనలు, నిదానము, ఓర్పు అన్నీ వస్తాయండి. తెలివి కూడా వస్తుంది. ఆరోగ్యం, వ్యాధి నిరోధక శక్తి పెంచుకొని రేపటి రోజున వాళ్ళు భవిష్యత్తుని మంచిగా ముందుకెళ్తారు, భవిష్యత్తుని సాధించుకుంటారు. ఎవ్వరు దయచేసి ఏమనుకోవద్దు ఈ వీడియో ఇట్లా మాట్లాడానని. ప్రకృతి వ్యవసాయం వీడియోలన్నీ వస్తాయండి, నేను చేసేదంతా చూపిస్తాను. ఎవ్వరు ఏమీ అనుకోవద్దు దయచేసి, ఇంత చేతి చెప్పాననేసి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అందరికీ నమస్కారం.